మన అజ్ఞానం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఆ అభిషేకం వల్ల కూడా నువ్వేం పొందలేమని చెప్తున్నాడు కృష్ణుడు స్వయంగా. ఎందుకంటే ఇది అభిషేక మహత్యం. ఇక అది వ్యాపారం అవుతుంది. ఖచ్చితంగా మీకు అభిషేకం పాలు వేరు జరుగుతుందో లేదో గమనించండి. పాలు వేరు, అభిషేకం పాలు వేరు. అభిషేకం పాలు తాగరు, పారబోస్తారు. మంచిది. అన్ని పదార్థాలు అభిషేకానికి మనం వాడడం వల్ల ఆయా వస్తువులు వ్యాపారం పెరిగింది, కానీ మనకేమో చిత్తశుద్ధి కలగాల. పరమాత్మ చెప్పింది నిజమా కాదా, అబద్ధం అవుతుందా? వ్రతాలు అంతే. నేను 33 వ్రతాలు చేస్తాను మొక్కుకున్నాను, 30 అయ్యా, ఇంకా 3 చేస్తే ఏమిటది? ఆ టార్గెట్ ఏమిటి? ఏదో గుంజీలు తీస్తానన్నట్టు. 33 చేయకపోతే ఏమిటైంది? 3 చేస్తే ఆపేసి వాళ్ళు చేయకపోతే, ఈ మాట్లాడడం అనేటువంటి వ్రతం ఆపేస్తే ఇవిడ అన్నీ చేసినట్టే లెక్క. ఆ లెక్క ఆ అంకే దానికోసమే. ఇక్కడ 16 ఫలాలంటే 16. పొరపాటుని ఒక పండు తక్కువైతే మళ్ళీ మొత్తం పోయినట్టే 16 ఏళ్ళు. ఎక్కడ శాస్త్రాలు తెలియదు. ఇవన్నీ మనుషుల్ని గుదిబండలను చేసి కట్టేశాం. మొత్తం ఈ వ్రతాల పిచ్చిలో పడతారు వీళ్ళు. ఇందులో మళ్ళీ రకరకాల అహంకారాలు, తేడాలు, గొడవలు. ఆవిడ చేసింది కానీ పిలవలేదండి, స్వయంగా ఆడపడుచునండి, అబ్బో రకరకాల గొడవలేదు. పిలిస్తే మనకి, పిలవబోతే మనకి. పిలిచే వాళ్ళకి పిలవడంలో సాత్వికత లేదు. మొక్కుబడి పిలుపులు, మొక్కుబడి ప్రయాణాలే అవుతున్నాయి. అంచేది వ్రతాలు అంతే. ప్రతి వ్రతంలోనూ మన లొసుగులు మనం వెతికేస్తాం. ఏదైనా కాస్త అవకాశం ఉంటే పక్కకి లాగేస్తాం దాన్ని. అది కాదు, ఇది కూడా చేయించాను. అక్కడ చేయమన్న దానం చేయం. బంగారం దానం చేయమంటే ఆ బ్రాహ్మణ్ణి పిలవడం, వాడిని మాయ చేసి తమలపాకులు పెట్టి 10 రూపాయలు పెట్టి సువర్ణం వండు. మరి ఎవడో ఒప్పుకుంటాడండి 10 రూపాయలు సువర్ణం అంటే? మన ఇంట్లో ఆడపిల్లకో కోడలకో మనకో కావాలంటే మొత్తం గంగిరెద్దుకు చేయించినట్టు చేయించుకోవడం ఇక్కడ. మరి అక్కడ దానం ఇచ్చే చోటేమో 10 రూపాయల, చేయించుకునే చోటేమో 10 కాసులా. మనకి పైగా దీనికి అక్షతది ముహూర్తమా? మంచిది. ఏ వ్రతాలు చేసినా ఆ దానాలు సక్రమంగా చేయము. అసలు సంపదలు వదిలించడానికే వ్రతాలు పెట్టారు, పెంచుకోవడానికి కాదు. పైగా ఈ అష్టలక్ష్మి వ్రతం చేసాం, మాకు సంపద పెరిగింది, ఇంతకంటే అజ్ఞానం లేదు. పెరుగుతుందని చెప్పలేదు. అక్కడ పెరగాల్సిన అవసరం లేదు. ఎందుకు పెరగాలి? ఉన్నది ఎందుకు చాలదు? తీర్థాభిషేక వ్రత దానము అంతే. పోనీ దానం చేద్దాం, దాని గురించి ఎక్కడ మాట్లాడద్దు. పోనీ ఏదో మనం చేసినవి ఏదో కాస్త ఎప్పుడైనా గుర్తు చేస్తే మనసు బాధగా ఉంటే మనం ఇన్ని ఉపకారాలు కూడా చేసాం అంటే ఓ చోట రాసి పెట్టుకోవచ్చు కావాలంటే ఆ వ్యక్తి వరకు. ఎప్పుడైనా చూసుకోండి, అది కూడా కాస్త ఏదైనా అహంకారం పెంచుతుందని టక్కమని చింపోతలు పారేయాలి. ఎందుకంటే మన తర్వాత ఈ దానాలన్నీ ఎవరన్నా వారసులు చూశారంటే వాళ్ళ కోపాలు వస్తాయి. కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఈ దానాలన్నీ కలిపి లెక్క కట్టేసి వాళ్ళకి 10 కోట్ల ఆస్తి ఇచ్చినా సరే ఇక్కడ 10 లక్షల దానానికి వెళ్ళడం వల్ల ఇది కూడా ఇచ్చుంటేనా అని మొదలెడతాడు. పోయిన తండ్రిని తిడతాడు తల్లి నేను. అందుకే ఎక్కడ రాయొద్దు, ఎక్కడ చెప్పొద్దు. ఏదో మన స్ఫూర్తి కోసమో మన సంతృప్తి కోసమో ఏదైనా డైరీ రాసుకుంటే చూసుకోవడం, అవతల వదిలేయడం అంతే. ఎప్పటికప్పుడు మనఃపరిశీలన. ఇది చూసుకుంటాం